పైరసీ కేసులో అరెస్టైన ఐబొమ్మ రవి పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించాడు. విజయ్ దేవరకొండకు ఐబొమ్మ నుంచి వచ్చిన వార్నింగ్ వెనుక ఉన్న అసలు నిజాన్ని రవి అంగీకరించాడు. కింగ్డమ్, ఖుషి సినిమాలు పైరసీ అయిన తర్వాత జరిగిన ఈ పరిణామాలపై మరిన్ని వివరాలు. ఐబొమ్మ రవి ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నాడు. ఈ నెల 5న ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కొన్నేళ్లు కొత్త సినిమాలు పైరసీ చేస్తూ ఇండస్ట్రీని, పోలీసు శాఖకు కంటిమీద కునుకు లేకుండా చేశాడు. ఎంతోకాలంగా అతడిపై నిఘా పెట్టిన పోలీసులు నవంబర్ ప్రారంభంలో అతడిని అరెస్ట్ చేశారు. దాదాపు అతడిపై 5 కేసులో నమోదవ్వగా, నిన్నటితో 2 కేసుల్లో కస్టడీ ముగిసింది. ఇంకా అతడి బ్యాంక్ లావాదేవీలు, పైరసీలో ఎవరెవరూ ఉన్నారనే కోణంలో పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఇప్పటివరకు జరిపిన దర్యాప్తుల్లో రవి నుంచి పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టాడు. అయితే తాను తప్పుచేశానని ఒప్పుకుంటూ పోలీసుల ఎదుట ఇమ్మడి పశ్చాత్తాపడినట్టు సమాచారం. ఈ విచారణలో రవి పోలీసులకు కీలక సమాచారం ఇచ్చారు. అలాగే కింగ్డమ్ మూవీ టైంలో విజయ్ దేవరకొండకు వార్నింగ్ ఇచ్చిన అంశంపై కూడా పోలీసులు ఇమ్మడి రవిని విచారించగా అసలు నిజం బయపెట్టాడట. కాగా విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ విడుదలైన 24 గంటల్లోనే ఆ మూవీ ఆన్లైన్లో లీకైంది. హెచ్డీ ప్రింట్తో బప్పం, ఐబొమ్మ సైట్లోనూ దర్శనం ఇచ్చింది. అప్పుడే మీరు మా మీద ఫోకస్ చేస్తే, మేము మీద ఫోకస్ చేయాల్సి వస్తుందని ఎప్పుడో చెప్పామంటూ ఐబొమ్మ సైట్లో ఓ నోట్ విడుదల చేశారు. అయితే అప్పుడు ఇది విజయ్ దేవరకొండను ఉద్దేశించే పెట్టారని అర్థమైంది. కాని ఇది నిజమా, లేక ఏదో సరదాగా పెట్టారా అనేది క్లారిటీ లేదు. తాజాగా పోలీసులకు ఇచ్చిన వాగ్మూలంలో ఆ హెచ్చరిక నిజమే అని, విజయ్ దేవరకొండను ఉద్దేశించి తానే హెచ్చరిస్తూ ఆ నోట్ పెట్టానని పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడట. ఈ విషయాన్ని నిన్న ఇచ్చిన మీడియా ప్రకటనలో పేర్కొన్నారు. కింగ్డమ్ మూవీకి ముందు విజయ్ ఖుషీ మూవీ చేశాడు. ఈ సినిమా థియేటర్లలో విడుదలైన గంటల వ్యవధిలో ఐబొమ్మ, బప్సం సైట్లోకి వచ్చింది. అది కూడా హెచ్డీ ప్రింట్తో. అప్పటికే మూవీ యావరేట్ టాక్ తెచ్చుకుని ఫలితం ఏమవుతుందనే టెన్షన్లో ఉన్న టీంకి సినిమా పైరసీ మరింత బాధించింది. దీంతో హీరో విజయ్ స్వయంగా రంగంలోకి దిగి పైరసీ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు రిక్వెస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ముఖ్యంగా ఐబొమ్మ నిర్వాహకులను పట్టుకోవాలంటూ తన పోస్ట్లో ప్రత్యేకంగా మెన్షన్ చేశాడు. ఆ పోస్ట్ పెట్టిన కొన్ని గంటలకే ఐబొమ్మ నుంచి విజయ్ దేవరకొండకు వార్నింగ్ వచ్చింది. మా మీద ఫోకస్ చేస్తే, మేం మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది అంటూ వెబ్సైట్లో ఓ నోట్ పెట్టారు. కింగ్డమ్ టైంలో కూడా ఇదే రిపీట్ అయింది. అయితే ఐబొమ్మ అప్పుడు స్టేట్మెంట్ అఫీషియల్గా రిలీజ్ చేసిందా లేదా, మరేదైనా ఫేక్ సైట్ చేసిందా అనేది క్లారిటీ లేదు. దీనిపై ఎన్నెన్నో అనుమానాలు ఉండేవి. అయితే ఆ వార్నింగ్ తానే ఇచ్చినట్టు నిన్నటి కస్టడీ విచారణలో ఇమ్మడి రవి పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడట. మా మీద ఫోకస్ చేస్తే, మేం మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుందని మా టీం ముందే చెప్పింది. కానీ మీరు వినలేదు. ఏజెన్సీలకు డబ్బులు ఇచ్చి మమ్మల్ని తొక్కేస్తున్నారు. మా పేరుతో ఐబొమ్మ FF.in పేరుతో రన్ చేస్తున్నారు. అందుకే మీ కింగ్డమ్ సినిమా బయటకు తెస్తామని రవి అప్పుడు వార్నింగ్ ఇచ్చినట్టు పోలీసులు బహిర్గతం చేసిన ప్రకటనలో ఉంది. మొత్తంగా పైరసీ విషయంలో విజయ్ దేవరకొండకు ఇచ్చిన వార్నింగ్ నిజమేనని ఇమ్మడి రవి అంగీకరించడం ఈ కేసులో ఒక కీలక మలుపు. రవి బ్యాంక్ లావాదేవీలు, ఇతర పైరసీ భాగస్వాముల గురించి పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.